రోజు డిఎస్సిలో సెలెక్ట్ కానటువంటి వాళ్ళని ఉంగుటూరు మండలం ఆత్కూరులో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. గత 2 ఏళ్ల గ్రామ అభివృద్ధికి 25.90 కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలిపారు. ఏలూరు పోలవరం కాలువ అనుసంధానానికి 38 కోట్లు, ఎనికేపాడు అండర్ టన్నెల్కు 36 కోట్లు, హై లెవెల్ బ్రిడ్జి పనులకు నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే యువతకు ఏఐ, సెమీకండక్టర్ రంగాల్లో ఉచిత శిక్షణ, ప్రజలకు ఉచిత రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ఏం చేసింది, 2 ఏళ్ళు ఎమ్మెల్యేగా. అలాగే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సిహెచ్సి పిహెచ్సి సెంటర్లతో మాట్లాడి ఫ్రీ బ్లడ్ టెస్టులు ఎస్సీ బీసీ ఓసీ రెక్కాడి దగ్గర ఒక్కళ్ళు 4 ఇంటికి పంపించి బ్లడ్ టెస్టులు చేయించే కార్యక్రమం గన్నవరంలో ప్రయోగాత్మకంగా పెట్టాం. అది దాదాపు 25,000 మందికి పైబడి ఎంటర్ చేసామని చెప్పారు. సిహెచ్సి కాకుండా ఓన్లీ పిహెచ్సి సెంటర్లు, సిహెచ్సితో కలిపితే 60,000 పైన బ్లడ్ టెస్టులు చేసిన పరిస్థితి. అలాగే ఈ మధ్యకాలంలో హెచ్సిఎల్ ఫౌండేషన్తో మాట్లాడి ఏఎంఎల్ ఫ్రీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఈ నియోజకవర్గంలో చాలామంది యువతకి తెలియకపోవడం చాలా బాధాకరం. మీడియా సోదరులను రిక్వెస్ట్ చేస్తాం, ఏర్పాటు చేస్తాం. అలాగే 38 కోట్ల రూపాయలు ఏలూరు కెనాల్ లింకప్ చేయటం కానీ, ఏలూరు పోలవరం కెనాల్ లింకప్ చేయటం కానీ, 36 కోట్ల రూపాయలు ఏలూరు కెనాల్కి ఎనికేపాడు యూటీకి కానీ, 20,75,00,000 ఈ గ్రామానికి సంబంధించి ఫ్లైఓవర్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, మొత్తం 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కేటాయించినందుకు లోకేష్ బాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి. ఆ రోజున రైతు నేస్తం పథకం పెట్టినా, ఎదురు చచ్చిపోతే 25,000 రూపాయలు పెట్టినా, ఇవాళకి రైతు సోదరు ఎదురు చచ్చిపోతే 25,000 ఫ్రీగా ఇచ్చే పరిస్థితి కేడీసీసీ బ్యాంకులో నేను పెట్టిన పథకం. అలా నేను పెట్టిన పథకాలు కానీ చదువుకుంటాకి వ్యవసాయదారుడు ఊళ్ళో అర్బన్ ప్రాపర్టీ లేకపోతే చదువుకుంటాకి లోన్ అయిపోతే 30 లక్షల రూపాయల వరకు పొలం పెట్టుకుని లోన్ ఇచ్చే కార్యక్రమం